నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాజకీయ పార్టీలు సార్వత్రిక శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దు అవుతాయని, ఉద్యోగుల భర్తీ నిలిచిపోతే నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ నాయకులు విద్యార్థులను ఆసరా చేసుకుని వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పరీక్షల సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చడం వల్ల తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. సమావేశంలో భాగంగా నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు, పరిష్కారంలో ఇబ్బందులపై అధికారులు వివరణ ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున ఎంపిక చేస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచితే నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్లే అవుతోందని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి దాటికి పలువురు ప్రాణాలు కోల్పోగా కొండచెలు విరిగిపడి పదుల సంఖ్యలో రోడ్లు మూతపడ్డాయి. ఇప్పటికే పలు చోట్ల రాకపోకలు నిలిపేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక సిబ్బంది. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వరదల తాకిడికి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డెహ్రాడూన్ ప్రేమ్నగర్లో ఆడుకోవడానికి వెళ్లిన 5 ఏళ్ల చిన్నారి వర్షం నీటిలో నిండిన గొయ్యిలో పడి శవమై కనిపించింది. హరిద్వార్ నవోదయ నగర్లో స్నేహితులతో కలిసి వాగులో స్నానానికి వెళ్లిన యువకుడు ఆకస్మిక వరద తాకిడికి కొట్టుకపోయాడు. మిగిలిన వారిని స్థానికులు కాపాడారు. ఇప్పటికీ అతడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తాయి. కొండచర్యలు విరిగిపడి 88 గ్రామీణ, 2 సరిహద్దు, 1 రాష్ట్ర రహదారి మృతపడింది. బద్రీనాథ్ జాతీయ రహదారిలో రాకపోకల్ని నిలిపివేశారు. రుద్రప్రయాగ్లో ఓ సొరంగానికి కొండచర్యలు అడ్డుపడి రవాణా స్తంభించింది. ఎడతెరిపి లేని వర్షాలతో రోజువారీ అవసరాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. యనమలకుదురులో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ఆరోగ్య మందిర్ను మంత్రి ప్రారంభించారు. యనమలకుదురులో ఆరోగ్య మందిర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, వీటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు లేకుండా చేశారన్నారు. ప్రధాని సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని అన్నారు. కలుషిత నీరు వల్ల అతిసారంతో ప్రజలు ఆసుపత్రి పాలయ్యారని, గత కొన్నేళ్లుగా ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు సరిచేయలేదన్నారు మంత్రి. ఆసుపత్రిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. వర్షాల సమయంలో కాల్చి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. అసలు వీరు పార్టీలో ఉంటారా లేక వెళ్లిపోతారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ మారిన వారిని ఇరుకున పెట్టేలా వ్యూహాన్ని రూపొందించేందుకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో భేటీ అయి చర్చించాలని భావించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ మీటింగుకు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హాజరు కాలేదు. 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లలో 39 మంది మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో కొందరు అందుబాటులో లేకపోవడం వ్యక్తిగత కారణాలతో రాలేదని తెలిసింది. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తరపున కార్తిక్ రెడ్డి వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ అడ్వకేట్స్తో మంతనాలు జరిపేందుకు వెళ్లారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గ్రేటర్లో బీఆర్ఎస్కు గట్టి పట్టుంది.
దీంతో అక్కడ బలపడేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరదీసింది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరిపోయారు. మరికొంతమంది కార్పొరేటర్లు క్యూలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పుడు గ్రేటర్ మీటింగ్కు గైర్హాజరైన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలా ప్రచారం జరగ్గా చాలామంది పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఆ తర్వాతే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు ఒకేసారి 6 ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో కొంతమంది ఉంటారో, ఎవరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆషాఢమాస బోనాల ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల దేవాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. సిటీలోని ప్రతి గల్లీ నిలపాటు వేపకు తోరణాలతో కలకలలాడుతున్నది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి పాటలతో ఆలయాలు మార్మోగనున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢమాసం తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు పచ్చికుండతో తొలి బోనం సమర్పించడంతో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముందుగా రేపు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు, ఆ తర్వాత జూలై 21న సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు, 22న రంగం కార్యక్రమం, జూలై 28న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు, చివరిగా ఆగస్టు 4న మళ్లీ గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవారికి చివరి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి దేవాలయంలో బోనాలు ముగిసిన మరుసటి రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి దేవాలయం అతి పురాతనమైనది. కాకతీయులు, తానిషాల కాలం నుంచి ఇక్కడ అమ్మవార్లు పూజలందుకుంటున్నారు. అందుకే ఇక్కడ తొలి బోనం సమర్పించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. మొదటగా రేపు లంగర్ హౌస్ చౌరస్తా నుంచి బోనాల జాతర ఉత్సవం షురూ అవుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఊరేగింపుగా గోల్కొండ దేవాలయానికి చేరుకుంటారు. తొలి బోనం నుంచి చివరి బోనం వరకు నెలపాటు ప్రతి ఆదివారం, గురువారం గోల్కొండ అమ్మవార్లకు 9 రకాల పూజలు నిర్వహిస్తారు. గోల్కొండ బోనాల అనంతరం బల్కంపేట ఎల్లమ్మకు 2వ బోనం సమర్పిస్తారు. జూలై 8న ఎదుర్కోలు, 9న అమ్మవారి కళ్యాణం, 10న రథోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారి కళ్యాణం రోజున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కలిగి ఉండాలన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అదేవిధంగా నేరం జరిగిన గంటలోపు 1930 కాల్ చేస్తే డబ్బు రికవరీ చేయడం సులభం అవుతుందని తెలిపారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అభంశుభం తెలియని వారు సైతం చిక్కుకుపోతున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరానికి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఆవిడ పేరిట ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని బెదిరించారు. మనీ లాండరింగ్ కేసులో ఆమె పేరు నమోదైందని బాధితురాలిని భయాందోళనకు గురిచేశారు. బాధితురాలు బ్యాంకు ఖాతా తనిఖీ చేయాలని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత వాళ్ల ఒత్తిళ్లకు భయపడి బాధితురాలు 10 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి బదిలీ చేసింది. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె నగదును వెనక్కు రప్పించి ఆమెకు అందజేశారు. మరో కేసులో నగరానికి చెందిన 23 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి ఫెడెక్స్ పార్సిల్ పేరిట బెదిరింపులు వచ్చాయి. బాధితుడి పేరిట వచ్చిన పార్సిల్లో 50 గ్రాములు ఎంఎండిఏతో పాటు 5 కిలోల డయాబెటిస్ మందులు గుర్తించినట్లు నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. 12 లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా గుజరాత్, కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్, కోనసీమ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణలో రాబోయే 5 రోజులు తేలికపాటి వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అదేవిధంగా ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. మరోవైపు ఆదివారం సైతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమర్నాథ్ యాత్ర ఇటీవలే ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని ఎత్తైన గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే తాజాగా ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమర్నాథ్ యాత్రలో శివలింగాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బాల్తాల్, పహల్గామ్ మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్రికుల భద్రత నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2 మార్గాల్లోనూ యాత్ర నిలిపేసినట్లు స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్రలో మంచులింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో మంచులింగాన్ని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా. యాత్రను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో భద్రతను పెంచారు. కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, ఐటీబీటీ, పారామిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి. ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీన ముగియనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణోత్పత్తులు రికార్డు స్థాయిలో 1,27,000 కోట్లకు చేరినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2022-23తో పోలిస్తే ఇది 16.8% అధికమని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తీసుకున్న చర్యల ఫలితంగా రక్షణ ఉత్పత్తులు సరికొత్త మైలురాయిని దాటాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాల వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను చేరుకుంటామని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 2023-24 రక్షణ రంగం ఉత్పత్తుల్లో ప్రభుత్వ రంగ వాటా 79.2%గా, ప్రైవేట్ రంగ వాటా 20.8%గా ఉంది. 2023-24లో 21,083 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. 2022-23తో పోలిస్తే రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ 32.5% వృద్ధి సాధించింది. వచ్చే 5-6 ఏళ్లలో దేశంలో స్టీల్ ఉత్పత్తిని రెట్టింపు చేసేలా పనిచేస్తున్నామని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ జిందాల్ తెలిపారు. స్టీల్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని వెల్లడించారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్లో ఇన్ఫ్రా బిల్డ్ సదస్సు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇరు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన స్టీల్ను సరఫరా చేసేందుకు స్టీల్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని నవీన్ జిందాల్ తెలిపారు. గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయం వివిధ విభాగాల్లో సిబిఐ సోదాలు చేసింది. రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్ నివాసంలో తనిఖీలు పూర్తయ్యాయి. అక్కడ భారీగా బంగారం, నగదు పట్టుబడింది. 8 మంది సిబ్బందిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సిబిఐ కోర్టుకు తరలించడానికి కార్యాలయం వద్ద 6 వాహనాలను సిద్ధం చేశారు. వారిని కోర్టుకు తరలించనున్నారు. రేపటి నుంచి జరగనున్న గోల్కొండ బోనాల జాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా 75 స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పబోతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్, సిబిఎస్, పటాన్చేరు, ఈసీఎల్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, చార్మినార్, ఉప్పల్, మల్కజ్గిరి, పాత బోయిన్పల్లి తదితర ప్రాంతాల నుంచి జాతర జరిగే గోల్కొండ కోట వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కళ్యాణ మహోత్సవానికి ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా రోడ్డు మూసివేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ నెల 10న సాయంత్రం 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డును మూసివేశామని చెప్పారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియంను బీఆర్ఎస్ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను బీఆర్ఎస్ఏ ప్రోత్సహించిందని మేయర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో ఇద్దరు జూనియర్ వైద్యులు స్వయంగా గంజాయి కొనుగోలు చేయడానికి వెళ్లి 3G న్యాప్ పోలీసులకు పట్టుబట్టారు. వీరితో పాటు డ్రగ్ పెడ్లర్ పోలీసులకు చిక్కాడు. 3 ఏళ్లుగా వైద్య విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ధూల్పేటకు చెందిన సురేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్ ను అరెస్ట్ చేసినట్లు 3G న్యాప్ డైరెక్టర్ సందీప్ షాండిల్యా తెలిపారు. గంజాయి వాడుతున్న ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్లు కె మణికందన్ వి అరవింద్లకు వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 80 గ్రాముల గంజాయి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైద్య విద్యార్థులు ఎప్పుడైనా ఓసారి ఒత్తిడి నుంచి బయటపడేందుకు వాడుతుంటామని వదిలేయమంటూ పోలీసులను ప్రాధాయపడినట్లు సమాచారం. వైద్య కళాశాలలో మరో 10 మంది వరకు మత్తు ఉచ్చులో చిక్కున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లా తాళ్లాడ మండలం మిట్టపల్లిలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ వ్యవసాయ క్షేత్రాల్లోని పంటలను పరిశీలించారు. కాలినడకన తిరిగి పొలాలను సందర్శించారు. పొలాల్లో నేలపై కూర్చొని రైతులతో సాగు అనుభవాలను తెలుసుకున్న కలెక్టర్ గ్రామాల్లో పారిశుద్ధ పనులు అధికారుల పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. కలెక్టర్తో పాటు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శనలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ శివారులో చిరుతపులి కలకలం రేపింది. సమీపంలోని గట్టు ప్రాంతంలో మేకల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేకకు గాయాలయ్యాయి. గమనించిన కాపరి అరుపులతో అక్కడి నుంచి చిరుత పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. చిరుత ఆనవాలు ఏమైనా కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బంది పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హంగార్గా బి గ్రామంలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. కంకర క్రషర్ల వద్ద పనిచేస్తూ గంజాయిని సేవించేందుకు యూపీ నుంచి వచ్చిన నవీన్, సంతోష్ అనే 2 వ్యక్తులు ముందుగానే విత్తనాలను తెచ్చుకుని ఆ ప్రాంతంలో చల్లుకున్నారు. అవి పెరిగి పెద్దయి గంజాయి వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్రషర్ వద్దకు చేరుకుని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న 16 మొక్కలను ధ్వంసం చేశారు. నవీన్, సంతోష్లను అరెస్టు చేశారు. మత్తు పదార్థాలు సేవించిన వాటిని పెంచి పోషించిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.